హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హోమ్ కెఫే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మరో ఇంట్రెస్టింగ్ స్పెషల్ రెసిపీ అండ్ ఆల్సో మోస్ట్ రిక్వెస్టింగ్ రెసిపీ కూడా అండి ఇది. అదేనండి, బూందీ లడ్డుని ఇంట్లోనే చక్కగా చేసేసుకుందాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో మనం ఏదైనా మెజర్మెంట్ కప్ కానీ ఏదైనా గ్లాస్ కానీ తీసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వరకు అంటే 250 గ్రామ్స్ ఉంటుందండి ఈ గ్లాసు. ఈ గ్లాస్తోనే శనగపిండి వేసుకుంటున్నాను. ఫస్ట్ కొత్తగా చేసేవాళ్ళు ఒక గ్లాస్ వరకు ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. దాని తర్వాత క్వాంటిటీ అనేది ఎక్స్ట్రా చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇంకొక బౌల్ తీసేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం శనగపిండిని మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్తో సేమ్ ఒక గ్లాస్ వరకు పంచదార అదేనండి చక్కెర పడుతుంది. నెక్స్ట్ ఈ పంచదారని మనం కరిగించుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక టీ గ్లాస్తో వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక టీ గ్లాస్ వరకు ఈ విధంగా వాటర్ పోసేసుకుందాం. పోసేసుకొని చక్కగా ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా మొత్తం వాటర్ షుగర్ మొత్తం కలిసే వరకు కలిపేసేసుకొని చక్కగా దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా షుగర్ అనేది ఫస్ట్ కరిగినప్పుడు పాకం అనేది త్వరగా వస్తుంది కాబట్టి మనం కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ శనగపిండి విషయానికి వస్తే దీన్ని కూడా మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఏదైనా విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా ఈ విధంగా పోస్తూ కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. సో ఈ బ్యాటర్ అనేది ఏ విధంగా రావాలంటే మనం ఏదైతే మిర్చి బజ్జీకి వేసుకుంటున్నాం కదండి, మిర్చి బజ్జీ వేసుకునే బ్యాటర్ కన్నా ఇంకా పలచగా ఉండేటట్టుగా చూసుకోండి. చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. ఈ నెయ్యిలో వేడైన తర్వాత మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ అండి, మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్, నేనైతే కిస్మిస్లు ఒక్కటే తీసుకుంటున్నాను. జీడిపప్పు కూడా తీసుకోవచ్చు, జీడిపప్పులు కిస్మిస్లు ఏవైనా కూడా తీసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు కాకుండా ఓన్లీ కిస్మిస్ని ప్రిఫర్ చేశాను. సో వీటిని అన్నీ వేయించుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అదే దాంట్లో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ విధంగా బూందీ గరిట అనేది ఈ విధంగా ఉంటుంది కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ గరిటెతో మనం బూందీని ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. సో పిండిని కలిపేసుకున్నాం కదండి ఇందాక వాటర్తో. ఒక గంట కానీ లేదా ఒక చిన్న గ్లాస్ కానీ లేదా ఒక చిన్న గిన్నె కానీ ఏదైనా తీసుకొని ఆ గిన్నెకి గ్లాస్కి సరిపడా పిండి అనేది వేసేసుకొని ఈ విధంగా అంచులకి రాసుకుంటా చక్కగా ఆ గరిటెతో చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు గ్లాస్లో ఉన్న పిండి మొత్తం ఈ విధంగా వచ్చేలాగా ఈ విధంగా కలుపుతూ వేసేసుకున్నాం అనుకోండి, చక్కనైన బూందీ అనేది మనకి బాండీలో పడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అని అంటే మనం గంటెతో కొట్టినప్పుడు ఈ విధంగా గంటెతో కదిలించినప్పుడు మనం ఘల్ ఘల్ అనే సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడు మనకి బూందీ అనేది రెడీ అయిపోతుంది. పక్కన తీసేసుకోవటమే ఒక టిష్యూ పేపర్ పెట్టి. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఈ విధంగా కొడుతూ ఉంటే మనకి సౌండ్ వస్తుందన్నమాట, ఒకలాంటి సౌండ్. అప్పుడు మనం బూందీ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసుకుందాం. సో మొత్తం రెడీ అయింది కదండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా బూందీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద మనం చక్కెర పాకం కోసం ఇందాక ఆల్రెడీ టీ గ్లాస్తో వాటర్ కలుపుకొని పక్కన పెట్టేసుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఒక 10 నిమిషాల వరకు ఈ విధంగా స్టిర్ చేస్తూ ఉండాలి. అంటే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంటే పాకాన్ని లేత పాకం వచ్చే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. పాకాన్ని కన్సిస్టెన్సీ అనేది వచ్చిందో రాదో మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. దాన్ని టెస్ట్ చేయాలంటే ఒక ప్లేట్లో వాటర్ పోసేసుకొని మనం ఏదైతే పాకం ఉంటుందో అదేనండి షుగర్ కన్సిస్టెన్సీ, అందులో వేసేసుకుంటే మనకి చక్కనైన లేత తీగలాగా ఉండకట్టేలాగా కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. కాబట్టి మనం చక్కగా బూందీ అనేది ఈ గిన్నెలో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పూర్తిగా ఇలా కలిపేసుకోవచ్చు. కలిపేసుకునే ముందు మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి నెయ్యిలో, అది కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా ఉండల్లాగా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఎంతో చక్కగా ఇంట్లోనే ఈ విధంగా లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఒక చక్కనైన టిప్ ఒకటి చెప్తాను చూడండి. ఈ లడ్డూని కలిపేటప్పుడు ఆల్రెడీ మనం బూందీ ఇంకా కిస్మిస్లు అన్నీ పోసేసుకున్నాం కదా, ఆ టైంలోనే మనం ఒక 3 నుంచి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా హీట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, లడ్డు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బూందీ లడ్డుని. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి.
నా వీడియోని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ రెసిపీని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.